షణ్ముఖ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌తో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలే ఒక నాయకుడు అంటే ఒక లీడర్ మినిస్టర్ ఎలా ఉండాలని చెప్పారన్నమాట అండి. అది విషయం లోకేష్ విషయం అన్నమాట. అంటే ప్రజలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు రూల్స్, రెగ్యులేషన్స్, రాజ్యాంగం ఉన్నాయని ఉంటే ఉండొచ్చు కానీ అర్జెంటుగా ఉదాహరణకి కువైట్ నుంచి ఏదో గల్ఫ్ కంట్రీ నుంచి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు ఎవరో ఒక అతను రక్షించడంలో కానీ, అలాగే మెడికల్ సీట్‌లో 25 మందికి రావడంలో కానీ లోకేష్ గారు చాలా స్పీడ్‌గా రియాక్ట్ అయ్యారంట. నిజం అంటారా ఇదంతా కూడాను? నిజమే గదండీ. హ్మ్. ఇప్పుడు ముందుగా ఇవి ఆయన మంత్రిగా అయిన తర్వాత ప్రజలకి ఏం చేశారనేది అందరికీ తెలిసింది మీడియా ద్వారా. దానికంటే ముందుగా లోకేష్ గారి వ్యక్తిగతం గురించి తెలుసుకోవాలి కదండి. హ్మ్. ఎందుకంటే ఒక మనిషి వ్యక్తిగతంగా బలంగా ఉన్నప్పుడు, మానసికంగా బలంగా ఉన్నప్పుడు, మెంటల్‌గా బలంగా ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడనేది తన పరిణితి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నారా లోకేష్. ఒకప్పుడు ఇదే నారా లోకేష్ అనే పేరు హ్మ్. పప్పు. హ్మ్. ఎవరు? అప్పటి అధికార ప్రభుత్వం, గత ప్రభుత్వ హయాంలో నిత్యము పప్పు నాయుడుగా కీర్తించబడినటువంటి వ్యక్తి నారా లోకేష్. సార్ మీకు ఈరోజు మీ ముందర ఒక నిజం చెప్తా ఉన్నా. ఒక ఫిలాసఫర్ ఆర్థర్ అని చెప్పేసి ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 స్టేజెస్. ఓకే. ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 స్టేజెస్. ఓకే. ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్. హ్మ్. సెకండ్ ఇట్ ఈస్ వైలెంట్లీ అపోజ్డ్. థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ సెల్ఫ్ బీయింగ్ ఎవిడెంట్. ఓకే. అంటే ఏం చెప్తున్నానంటే నేను ఒక నిజం అనేది 3 దశల్లో ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళేసి మన దగ్గర టాలెంట్ ఉందో, లేకపోతే ప్రతిభ ఉందో, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆలోచనను సమాజంలో తల్లిదండ్రి దగ్గర చెప్తే, లేకపోతే బంధువుల దగ్గర చెప్తే, ఎవరి దగ్గరైనా చెప్తే, ఒక నిజం చెప్తే ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి ఉందా సార్ ఈరోజు? లేదు. అంటే ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది. ఇది సెకండ్ స్టేజ్ ఏంటంటే వైలెంట్లీ అపోజ్డ్, అంటే తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి బంధువులు నేను ఈ పని చేస్తాను, నాకు ఇది వస్తుంది, ఈ పని చేస్తానని చెప్పేసి గమ్ముండవా నువ్వు, నీది ఏందైతుంది, ఇవన్నీ అవసరమా, ఏదో ఉద్యోగం చేసుకోకుండా ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఒక ఐడియాస్తో వెళ్తే ఎక్కడైనా సమాజంలో జరిగిద్దా ఈరోజు? ఎవరైనా ఒప్పుకుంటారా? ఏంటికాయ నీకు ఎన్ని రాజకీయాలు, లేకపోతే రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, ఏంటికాయ నీకు రాజకీయం మీద జాబ్ చేసుకోకుండా, ఇవన్నీ అదర్ యాక్టివిటీస్ అని అంటే తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది. నువ్వు ఎక్కడ ఏ స్థాయికి వెళ్ళినా కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ నిజం అనేది అణచబడుతుంది. అంటే దాన్ని పోయే విధంగా ఆ దిశగా అడుగులు వేయడానికి ప్రతి చోట అడ్డుపడతానే ఉంటారు. అంటే సెకండ్ స్టేజ్ ఏంది? ప్రతి నిజము తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది రెండో స్టేజ్లో. మరి మూడో స్టేజ్ మనం మాట్లాడుకున్నట్లయితే చివరికి ప్రామాణికంగా అంగీకరించబడుతుంది. ఎప్పుడు నువ్వు అనుకున్న లక్ష్యము, నువ్వు అనుకున్న ఆలోచనను ఆవేశంతో, పట్టుదలతో, ఏకాగ్రతతో ఎప్పుడైతే నువ్వు పెడతావో, ముందుకు అడుగులు వేసుకుంటా వెళ్తావో, ఒక పనిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో చెవిటోడి మాదిరిగా, గుడ్డోడి మాదిరిగా ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో, అప్పుడు నువ్వు సాధించిన రోజు అందరూ అంగీకరిస్తారు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటి సార్? నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేశారు. నారా లోకేష్ గారి కుటుంబ సభ్యులను తండ్రిని అవమానించారు అసెంబ్లీ సాక్షిగా, తల్లిని అవమానించారు అసెంబ్లీ సాక్షిగా, చివరికి భార్యను బ్రాహ్మణి గారిని కూడా అవమానించారు, చివరికి కొడుకు దేవంశిని కూడా ట్రోల్ చేయడం జరిగింది. మరి ఇలాంటి సమయం నుంచి, ఇలాంటి నేపథ్యం నుంచి ఎలా మారాడు నారా లోకేష్? ఈరోజు అదే నారా లోకేష్ ది లీడర్ అని చెప్పుకునే విధంగా తయారయ్యాడు. ఈ రోజు ప్రజల ముందున్నటువంటి నారా లోకేష్ అందరూ చూస్తా ఉన్నారు. రోజు కూడా అంటే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు కానీ, వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు కానీ చూస్తున్నారని చెప్తున్నారండి అంతా కూడా. ఎస్ సార్. నేనేమంటున్నానంటే ఒక మంత్రి ఎలా ఉండాలి, ప్రజల పట్ల చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధితో ప్రజలకు సేవ చేయాలనే తండ్రి లాంటి ఆశయాలతో ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్. తండ్రికి అర్ధరాత్రైనా 3 గంటలైనా 4 గంటలైనా సమీక్షలు చేసి, ఇప్పుడు వర్షాభావం ఉన్నటువంటి పరిస్థితి, వరదలు వచ్చేటువంటి పరిస్థితి, నారాయణపూర్ ఆల్మట్టు నుంచి 1,00,000 క్యూసెక్లు నీరు వస్తా ఉంది. మరి ఇటువంటి సమయంలో గత ముఖ్యమంత్రి, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సమీక్ష చేశారా? నిజంగా సమీక్ష చేసి ఉంటే రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయి 39 మంది సజీవ జల సమాధి ఎందుకు అయ్యేవారు? మరి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముందుగా అలర్ట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి, పలానా టైంలో ఉరుములు వస్తాయి, పలానా టైంలో ఇన్ని రోజులు జల్లులు పడతాయి, వర్షాభావం ఇంత ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని ముందుపాటి చర్యలు తీసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. నక్కకు నాకలోకి అనుకున్నంత తేడా ఉంది సార్ పరిపాలన. ఇది ప్రజలు గమనించారే కాబట్టి
15 లక్షల కోపున్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందు డబుల్ డిజిట్ గ్రోత్ లో వెళ్ళాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమని చెప్పేసి నారా లోకేష్ ఒక అస్త్రాన్ని బ్రహ్మాస్త్రం లాగా వాడుకుంటున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఉన్నాడు ప్రజల ముందు. చాలా మంది నాతో ఏమన్నారంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళి ఎలా డీల్ చేశారో అంతా కూడా మెచ్చుకున్నారండి. అది నిజంగా అది గొప్పతనంగా. సార్ తండ్రి జైల్లో ఉన్నాడు, క్యాడర్ నైరాశ్యంలో ఉంది, కేసుల మీద కేసులు, మర్డర్లు. ఒకవైపు కుటుంబ సభ్యులను పరామర్శించాలి, ఓదార్పు చేయాలి, తల్లిని ఓదార్పు చేయాలి. ఇటువంటి సమయంలో తను వెళ్ళిన తీరు, తను నేర్పిన సంస్కారం, తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఉపయోగపడింది. కేంద్ర మంత్రులైనా సరే, ప్రధానమంత్రినైనా సరే ఎలా డీల్ చేయాలి, రాష్ట్ర ప్రజల పట్ల ఎలా స్పందించాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో దాదాపు 60 లక్షల మంది పైచిలుగు ఉన్నారంటే నారా లోకేష్ పాత్ర కీలకము, ముఖ్యము. కీలకదారి, పాత్రధారి, సూత్రధారి నారా లోకేష్. టీవీల్లో డిబేట్లో కూర్చొని ఎలా పడితే అలా మాట్లాడుతుంటారండి. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలందరూ కూడా ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని. నాగార్జున యాదవ్ అని చెప్పేసి ఒకసారి తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోలేడు, జొమాటో బాయ్ రేవంత్ రెడ్డి, లేదంటే స్విగ్గీ ఏవో చెప్పారండి. ఏంటి సార్ నాగార్జున యాదవ్ ఏంటి అతను అలా మాట్లాడుతున్నాడు? సార్ ఒక నాయకుడు యథా రాజా తథా ప్రజ అన్నారు. అంటే రాజు ఎలా ఉంటాడో నాయకులు కార్యకర్తలు కూడా అలాగే ఉంటారని నాగార్జున యాదవ్ మరొకసారి నిరూపించాడు సార్. నేనేమంటున్నానంటే ఇక్కడ నాగార్జున యాదవ్ తప్పని నేను అనట్లే. ఎందుకంటే నిజంగా అతను తప్పు చేసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఖండించి ఉంటే, అయ్యా మనం ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాము, నైరాశ్యంలో ఉన్నాము, ఇటువంటి సమయంలో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తాము, మన క్యాడర్కి ఎటువంటి భరోసా ఇస్తాము అని ఒకసారి ఆలోచన చేయాలి. అసలు నాగార్జున యాదవ్ ఏం వ్యాఖ్యలు చేశాడు? రేవంత్ రెడ్డి గారిని మొదలుకొని, నారా చంద్రబాబు నాయుడు గారిని మొదలుకొని, నారా లోకేష్ గారిని మొదలుకొని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మొదలుకొని, ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఏమన్నాడు? అయ్యా విదేశాల నుంచి వచ్చావు, నువ్వు పెమ్మసానా కమ్మసానా, వచ్చామా ఓటేసామా వెళ్ళామా అన్నట్లు ఉండాలి అని చెప్పేసి అన్నాడు. మరి ఇదే పెమ్మసాని ఈరోజు రాష్ట్రంలో తను ఒక ట్రస్ట్ పెట్టి తన ప్రాంత ప్రజలకు ఎటువంటి సేవలు చేశాడో అందరికీ తెలుసు. మరి నువ్వేం చేసావంటే ఏం చెప్తావా? బూతులు తిట్టడం ఒకటి నేర్పించావు నువ్వు రాష్ట్రానికి. అంటే నాయకుడు మెప్పు కోసం ఎంతకైనా దిగజారొచ్చే నువ్వు సమాజానికి చెప్పావు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారిని జొమాటో బాయ్స్తో, డెలివరీ స్విగ్గీ బాయ్స్తో పోల్చాడు. రేవంత్ రెడ్డి పొట్టోడు, వాడు ఎట్టయ్యాడు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించాడు. ఇది ఎంతవరకు సమంజసము? రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ తర్వాత అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మరి అటువంటి ముఖ్యమంత్రిని జొమాటో స్విగ్గీ బాయ్స్తో పోల్చడం ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ప్రజలందరూ ఆలోచించాలి. మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు, నువ్వు తిరుపతిలో తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకునే పరిస్థితి లేదు అన్నాడు. అంటే ఏంది, ధమ్కి ఇస్తున్నావా నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారికి? 23 క్లేమోర్ మైన్స్ పెట్టేసి దాదాపు 20 నుంచి 30 అడుగులు ఎత్తు కారులు వేస్తే కింద పడి డోరు తెరిచిన తర్వాత రక్తం మడుగులో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నా కార్యకర్తలు సేఫా అని అడిగినటువంటి వ్యక్తి. సార్ మీ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏం చేస్తారు? అది మీ ఊహకు, మీ విచక్షణ జ్ఞానానికి మేము వదిలేస్తున్నాం. అదే విధంగా నారా లోకేష్ గారిని అనడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఈ రోజు అరెస్ట్ అయ్యాడు. బెంగళూరు నుంచి కుప్పం వద్ద, అంటే బెంగళూరు నుంచి వస్తుండగా కుప్పం వద్ద అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆటోమేటిక్ గా నిజాలు వస్తాయి, భక్తి, భయము, బాధ్యత, సమాజంలో మనము ఉన్నామని చెప్పేసి ఒక విషయం అయితే తెలియజెప్తారు ఖచ్చితంగా. మరి దాంట్లో ఎటువంటి ఆశ్చర్యము, అతిశయోక్తి కూడా లేదు. అంటే బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు? అతను ఉండవలసిన ఎందుకని బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఏంది, తన వ్యాపారాల రీత్యానో, లేకపోతే రాజకీయ కారణాల రీత్యానో, లేకపోతే వ్యూహాల రీత్యా ఏదేని కావచ్చు, ఏదో ఒక పని మీద వెళ్ళి ఉంటారు. అంటే చాలా మంది పారిపోయాడండి అని అంటున్నారు. నిజంగా పారిపోయేటువంటి వ్యక్తి అయితే బెంగళూరు నుంచి మళ్ళా రిటర్న్ రాడు. ఆల్రెడీ చాలా మంది పారిపోయారు. కానీ ఏంటంటే ఇప్పుడు నేను సమస్యలు పడి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇబ్బందులు పడినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు, ఎంపీ సీట్ ఇవ్వచ్చు. గతంలో చూసాము కదా, గోరంట్ల మాధవ్ సిఐ గారు జేసీ దివాకర్ రెడ్డిల మీద మీసం తిప్పిన దానికి ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా? అంటే జనాలకు కావాల్సినది ఇది తెలుసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఒకసారి పనిచేసింది, ఒక్క ఛాన్స్ అనేది ఒక ఎలక్షన్ పనిచేసింది. నెక్స్ట్ ఏ వ్యూహంతో ప్రజల ముందుకు వస్తాడనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు నాగార్జున ఇప్పటికైనా తెలుసుకుంటాడు అంటారా? అంటే తన తప్పును కానీ ఏదన్నా ఇక నుంచి అన్న సార్, కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఒక సామెత ఉంది. ఇప్పుడు మీరు నాగార్జున యాదవ్ మారతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారంటే నేనంటే మీరేం చెప్తారు? కొద్దిగా మారచ్చేమో అనుకో. ఇప్పుడు అసలు విషయం
తెలిసి ఉంటుందేమో అనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పినది కూడా అదే అదే సార్. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత దీని ప్రభావం మిగతా వాళ్ళ మీద కూడా అరెస్ట్ అయిన తర్వాత భయము, భక్తి, బాధ్యత, సమాజంలో మనము ఒకరమని చెప్పేసి పోలీసులు వారు తెలియచెప్తారు. అది చట్టబద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా తెలియచెప్తారని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇదండి షణ్ముఖ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్తే.